పెట్టారు. అది ఈ దేశానికి దశ దిశ నిర్దేశించే పరిస్థితికి వచ్చారు. అది అందిపుచ్చుకున్నాం. దానిపైన 2020 విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. ఆ ఇంటర్నెట్ రెవల్యూషన్ అందిపుచ్చుకున్నాం. దాన్ని అందిపుచ్చుకొని ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకున్నాం. అది తీసుకుంటే దేశ ఈరోజు చాలా సంతోషం నాకు ఒకసారి అనిపిస్తుంది. చరిత్రలు ఎట్లుంటాయని ఇప్పుడే మీరందరూ కూడా చెప్పారు. చెప్పిన తర్వాత దేశ ఇప్పుడే ఒక ఫిగర్ తెప్పించాను. దేశ ఆ ఫిగర్ తెప్పిస్తే ఈరోజు హైదరాబాద్ దిశ 24-25 మా వాళ్ళని లెక్కలేమంటే ఇచ్చారు. ఈ లెక్కలు చూసినప్పుడు హైదరాబాద్ స్టేట్ ఓన్స్ రెవెన్యూ రిసీప్ట్స్ 1,40,771 కోట్లు. మొత్తం తెలంగాణ రాష్ట్రం. ఇందులో 75% హైదరాబాద్ నుంచి వస్తుందని, హైదరాబాద్ రీజన్ నుంచి. అంటే 1,05,000 కోట్ల రూపాయలు ఒక్క హైదరాబాద్ రీజన్ నుంచి తెలంగాణకు ఆదాయం. అంటే ఈ విషయం మన దగ్గర అక్కడ 1,40,000 కోట్ల ఆదాయం, మంది 95,000 కోట్లు. ఎందుకంటే దశ ఈ విషయంలో కూడా మనం ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. ఏం జరిగింది కూడా ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను బాధపడడం లేదు. రాజకీయాలు జరుగుతూ ఉంటాయి. అనేక సందర్భాల్లో అనేక విధాల రాజకీయాలు జరిగాయి. ఈ విషయంలో మనం ఒకసారి చూసినప్పుడు ఈరోజు రాష్ట్ర విభజన సమయం. ఇక్కడి వరకు మీరు ఒక్కసారి చూస్తే దేశ మధ్యలో కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. 69 తెలంగాణ ఉద్యమం వచ్చింది. 1972 జయాంధ్ర ఉద్యమం వచ్చింది. ఈ రెండు ఉద్యమాలు అయిన తర్వాత డెవలప్మెంట్ ఇవన్నీ మళ్ళా జరిగాయి. 2000లో మళ్ళా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, 2014లో విభజన వచ్చింది. ఇప్పుడే చాలామంది షేర్ చేశారు. ఆ రోజు నాదెళ్ల మనోహర్ గారు స్పీకర్ మీ స్థానంలో హైదరాబాద్ అసెంబ్లీలో ఉన్నారు. నేను ప్రతిపక్ష నాయకుడిని. ఏ విధంగా పోరాడాము? అందరం పోరాడింది కూడా మీరు ఒకసారి అదే దిశ. నేను ఆ రోజు ఈ రోజు ఒకటే చెప్పాను. ఆ రోజు హైదరాబాద్లో సైబరాబాద్ నగరాన్ని ఏర్పాటు చేశాం. తెలుగు జాతి కోసం చేశాం. నేను మొట్టమొదట ముఖ్యమంత్రి అవుతాన దిశ అమెరికాకి వెళ్ళాను. 14 రోజులు తిరిగాను. ఎండ్ టు ఎండ్ తిరిగాను. ఆల్ కార్పొరేట్ జైంట్స్ని కలిశాను. కలిసి బ్రిక్ బై బ్రిక్ హైదరాబాద్లో సైబరాబాద్లో అభివృద్ధి చేశాం. దేనికోసం అంటే తెలుగు జాతికి పూర్వ వైభవం రావాలి, అన్ని విధాలా బాగుండాలి, వ్యవసాయమే కాదు పారిశ్రామికవేత్తలు కావాలి, ఐటీని అందిపుచ్చుకోవాలని చెప్పి ఉద్దేశంతో చేశాం. ఫలితాలు వచ్చాయి. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, ఆ రోజు వేసిన ఫౌండేషన్ వల్ల హైదరాబాద్ మోస్ట్ లివబుల్ సిటీగా తయారైంది. ఆ రోజు చేసిన పనుల వల్ల తెలంగాణ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ది కంట్రీ. తర్వాత వచ్చిన ఏ స్టేట్ కాదు దిశ. ఆ రోజు విభజనప్పుడు నేను ఒకటే అడిగాను, సమన్యాయం చేయండి అని అడిగాను. రెండు ప్రాంతాలని గౌరవించమని అడిగాను. అన్ని ప్రయత్నాలు చేశాం. ఆ రోజు కూడా ఇప్పుడుండే ప్రతిపక్ష నాయకుడు కాదు, ఇప్పుడుండే వైసీపీ నాయకుడు పార్లమెంట్లో ఉండే దిశ ఎక్కడున్నాడు ఎవరికి తెలియదు. ఎక్కడ ఆ కెమెరాలకు కూడా తక్కువ తప్పించుకొని తిరిగే పరిస్థితికి వచ్చారు. అంటే కనీసం దానిపైన ఒక స్టాండ్ చెప్పలేని వ్యక్తి అని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అక్కడి నుంచి మళ్ళీ మనం రోడ్డు మీదకి వచ్చాం. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మిగిలిన వాళ్ళు కూడా చెప్పారు. అనేక సవాళ్ళు, సంక్షోభాలు, ఎక్కడ కూర్చోవాలో తెలియదు. 5 ఏళ్ళు హైదరాబాద్ కామన్ రాజధాని, 10 ఏళ్ళు. ఆ 10 ఏళ్ళ తర్వాత వస్తే మళ్ళీ మనం డెవలప్ చేయలేమనే ఉద్దేశంతో
అప్పుడే ఇక్కడికి రావడం, ఒక ఎస్సీ ఆఫీస్ అది, ఆ ఎస్సీ ఆఫీసే నా క్యాంప్ ఆఫీస్, అదే ఇల్లు, ఒక బస్సు, అక్కడి నుంచి ప్రారంభించాం. తర్వాత అధ్యక్ష ఒకసారి చరిత్ర, ఇక్కడ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చరు లేదని చెప్పడానికి ఒక ఉదాహరణ, సెక్రటరియట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉండే బిల్డింగ్స్ అన్ని 9 నెలల్లో ఈ అసెంబ్లీ కట్టాం అధ్యక్ష. ఆ రోజు కూడా నారాయణ గారికి ఒకటే చెప్పా, ఎట్టి పరిస్థితుల్లో 9 నెలల్లో కట్టాలన్నాం. 9 నెలల్లో ఈ అసెంబ్లీ కట్టాం, 9 నెలల్లో ఈ సెక్రటరియట్ బిల్డింగ్స్ అన్ని కూడా పూర్తి చేశాం. అయితే నాకు ఎప్పుడు కూడా ఒక కోరిక ఉండేది, ఇంకా పెద్ద ఎత్తున చేయాలని. అందుకనే ఈరోజు సెంట్రల్ విస్తా తయారు చేసి ఐకానిక్ బిల్డింగ్స్ వచ్చి అవన్నీ తయారు చేసే లోపల ఇవి రావాలనే ఉద్దేశంతో కట్టాం. ఈరోజు మనం ఎస్సీ ఆఫీస్ చూస్తే ఇక్కడ ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అని చెప్పడానికి ఉదాహరణ, నేను వెకేట్ చేసిన తర్వాత అది హైకోర్టు అయింది. ఆ తర్వాత హైకోర్టు కట్టి వాళ్ళు ఇక్కడ రమ్మంటే అది రాజ్భవన్ అయింది. ఇది ఒక చరిత్ర అన్నమాట. ఏమీ లేవని చెప్పడానికి ఒకే బిల్డింగు మల్టీపర్పస్గా ఉపయోగపడే పరిస్థితికి వచ్చాం. 5 ఏళ్ళు కష్టపడ్డాం. ఆ రోజు అధ్యక్ష ఫస్ట్ టైం నేను హైదరాబాద్ అభివృద్ధి చేయాలంటే అమెరికాకి వెళ్ళాను. రెండోసారి ఎన్నికల్లో నేను పదే చెప్పాను, 14 ఎన్నికల కంటే ముందు నాకు సింగపూర్తో పరిచయాలు ఉన్నాయి, ఒక విశ్వాసం ఉంది వాళ్లకు. ఈసారి నేను సింగపూర్ సపోర్ట్ తీసుకుంటాం, సింగపూర్ కంటే మెరుగైన అమరావతిని నిర్మాణం చేస్తాం, రాజధాని నిర్మాణం చేస్తున్నారు చెప్పాను. ఆ మాట చెప్పి నేను నేరుగా సింగపూర్కి వెళ్ళాను. నేను ఒకటే రిక్వెస్ట్ చేశాను గవర్నమెంట్, రాజధాని లేదు. అయితే అధ్యక్ష ఒక్క విషయం మేము అందరం గుర్తుపెట్టుకోవాలి, నేను ఆ రోజు కూడా చాలా హోందాగా ప్రవర్తించాను, ఇప్పుడు కూడా అదే మరుగున్నాను. నేను హైదరాబాదు సైబరాబాద్ నిర్మాణం చేశాను, మీ అందరికంటే ఎక్కువ కష్టపడ్డాను. తెల్లవారుతో 6 గంటలకు రోడ్డు మీదకి వెళ్ళేవాడిని, 75 సార్లు వెళ్ళాను అధ్యక్ష. మీరు ఆ రోజు ఉన్నారు, క్యాబినెట్లో ఉన్నారు, కొలీగ్గా ఉన్నారు, అన్నీ చూశారు. బస్సు వేసుకొని తిరిగాను, వాడలు తిరిగాను. ఈ 9 మున్సిపాలిటీలో నీళ్లు లేకపోతే ఒక్క సంవత్సరంలో గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్లో అభివృద్ధి చేసిన సంఘటనలు, అలాంటి చాలా సంఘటనలు మీరు చూసాం. అయితే దిశ ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఎప్పుడు కూడా హైదరాబాదు, అది కూడా తెలుగు వాళ్ళే, ఇప్పుడే చాలా చక్కగా చెప్పారు. మనమంతా కూడా జాతీయత, దేశం బాగుండాలి, అదే సమయంలో ఒక రాష్ట్రం, ఇక్కడుండే జాతి కూడా బాగుండాలి. అయితే దాంట్లో మళ్ళీ ఇంకో పక్క ఇప్పుడే వారు చెప్పినట్టు సబ్ రీజనల్ అంటే తెలంగాణ ఆంధ్ర రెండు ఒకటే, అక్కడ తెలుగు వాళ్ళు ఇక్కడ తెలుగు వాళ్ళు, వివక్ష చూపించడం కరెక్ట్ కాదు. కానీ చూపిస్తే కూడా నేను ఒకటే మాట చెప్పా, ఇద్దరికీ న్యాయం చేయాలని చెప్పా. ఈరోజు అంతా కూడా నేను చెప్పినటువంటి ఇంబ్యాలెన్స్ ఉన్నా మళ్ళీ కష్టపడతాం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం. అదే సమయంలో దేశంలోనే హైదరాబాద్ అమరావతి రెండు కూడా 1-2గా ఉండాలి, ఇద్దరు కలిసి ముందుకు పోవాలని నా ప్రగాఢమైనటువంటి సంకల్పం, ఆలోచన కూడా అధ్యక్ష. దానికోసమే ఇక్కడ ఒక చరిత్ర కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. ఎక్కడ రాజధాని పెట్టాలి, పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఆ చర్చలో మీరు చూస్తే శివరామకృష్ణయ్య ఆ రోజే కానీ కేంద్రం కూడా ఒక మాట చెప్పేసి ఉంటే విజయవాడో అమరావతి గుంటూరు మీరు రాజధాని ఒక మాట అని ఉంటే మనకి ఇబ్బంది ఉండేది కాదు. ఆ రోజు శివరామకృష్ణయ్యనే వేశారు. ఆయన ఊరూరికి పోయి మీకు రాజధాని కావాలని అడిగాడు. ఎవరైనా రాజధాని ఇస్తా ఉంటే ఎవరు అంటారు సార్? విశాఖపట్నం పోయాడు, మీకు రాజధాని కావాలంటే మాకు కావాలన్నారు. తిరుపతి పోయాడు రాజధాని, కర్నూలు పోయాడు అడిగాడు, ఎవరు శ్రీకాకుళం కూడా వెళ్ళాడు. అన్ని దిక్కులు అడిగే కొందుకు అందరూ కూడా మాకు కావాలన్నారు. కానీ అధ్యక్ష 46% విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని పెట్టాలని చాలా స్పష్టంగా చెప్పారని శివరామకృష్ణయ్య రిపోర్ట్ ఇచ్చాడు.
ఈరోజు మీరు ఆలోచిస్తే అధ్యక్ష, ఆ రోజు అసెంబ్లీలో ఉండే కొంతమంది మెంబర్స్ ఉన్నారు, చర్చకు వచ్చింది. నేను ఆ రోజు కూడా ఒకటే చెప్పాను, సెంట్రల్ ప్లేస్లో రాజధాని ఉండాలి. అటు 12 ఇటు 12 నియోజకవర్గాలు, 13వ నియోజకవర్గం సెంట్రల్లో ఉండే నియోజకవర్గం గుంటూరు